A person can save 25% of his income and if his income increase by 20% and still be saves the same amount as before. అండ్ స్టిల్ బి సేవ్స్ ది సేమ్ అమౌంట్ యాజ్ బిఫోర్ అంటే వాడి యొక్క ఇన్కమ్ 20% పెరిగిన తర్వాత కూడా 20% ఇంక్రీజ్ కాకముందు వాడి యొక్క సేవింగ్ ఎంతైతే ఉందో మళ్ళీ అదే అమౌంట్ సేవింగ్ అని చెప్తున్నాడు. ది పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ వాడి యొక్క ఖర్చులో పెరుగుదల శాతం ఎంతో చెప్పండి అంటున్నాడు. ఒక వ్యక్తి తన ఆదాయంలో 25% పొదుపు చేయగలడు. అతని ఆదాయం 20% పెరిగినప్పటికీ అతను ఇంతకు మునుపటి మొత్తాన్నే పొదుపు చేస్తున్నాడు. అంతకుముందు ఎంతైతే పొదుపు చేశాడో 20% ఆదాయం పెరగకముందు ఎంతైతే పొదుపు చేశాడో 20% పెరిగిన తర్వాత కూడా అంతే పొదుపు చేస్తున్నాడని చెప్తున్నాడు. అయినా అతని యొక్క ఖర్చులో పెరుగుదల శాతం ఎంతో చెప్పండి అంటున్నాడు. ఓకే, మనకు ఒక చిన్న పాయింట్ తెలుసండి. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అండి. అంటే ఆదాయం ఈక్వల్ టు ఖర్చు ప్లస్ పొదుపు. సో నేను ఆదాయాన్ని 100 రూపాయలు అనుకుంటున్నాను. 100 రూపాయలు అంటే 100% అండి. ఈ 100 రూపాయల్లో 25% పొదుపు అన్నాడు. 100 రూపాయలు అంటే 100% అండి. 100% 100 రూపాయలు, 25% అంటే ఏమవుతుంది బాబు అంటే 25 రూపాయలు సేవింగ్. 100లో 25 రూపాయలు సేవింగ్ అయితే మిగిలిన 75 రూపాయలు ఏమవుతుందంటే ఖర్చు. సో 100 ఈక్వల్ టు 75 ప్లస్ 25. వాడి యొక్క ఆదాయం 20% పెరిగింది అంటే సో 100 రూపాయల మీద 20% పెరిగింది. 100 రూపాయలు అంటే 100% అండి. మరి 100 రూపాయల 10% అంటే 10 రూపాయలు, 20% అంటే 20 రూపాయలు. మరి 20 రూపాయలు పెరిగితే వాడి యొక్క ఆదాయం 120 రూపాయలు అవుతుంది. అప్పుడు కూడా వాడి యొక్క సేవింగ్ పొదుపు అనేది 25 రూపాయలే ఉంటుందంట. మరి 120లో 25 రూపాయలు పొదుపు అయితే మిగిలినటువంటి 95 రూపాయలు ఏమవుతుందంటే ఖర్చు. 120 ఈక్వల్ టు 95 ప్లస్ 25 సార్. సో ఖర్చు మొదట్లో వాడిది 75 రూపాయలు ఉండేది, ఇప్పుడు 95 రూపాయలకు వచ్చింది. సో ఎంత పెరిగిందంటే సో 20 రూపాయలు పెరగడం జరిగింది. ఆ 20 రూపాయలు అయినా ఖర్చులో పెరుగుదల శాతం ఎంత అంటే 20 రూపాయలు అనేది పెరిగింది కాబట్టి ఆ 20 రూపాయల శాతంలో చెప్పండి అంటున్నాడు. మరి పెరిగింది కాబట్టి 20ని ఫస్ట్ రాయండి. న్యూమినేటర్ లవంలో డివైడెడ్ బై 20 దేని మీద పెరిగింది 75 మీద కాబట్టి 20/75 పర్సంటేజ్లో చెప్పాలంటే ఇంటూ 100. 25 75లో 3 సార్లు పోతుంది సార్, 100లో 4 సార్లు పోతుంది. సో 20 ఇంటూ 4 అంటే 80 డివైడెడ్ బై 3%. 80/3 అంటే ఈ 3 8లో ఎన్నిసార్లు కట్ అవుతుందండి 2. 3 ఇంటూ 2 6 అంటే 3 అనేది 8లో 2 టైమ్స్. ఇంకా శేషం 20 ఉంటుంది. 20లో 3 ఇంటూ 6 18 6 సార్లు 26. మళ్ళీ ఇంకా 20లో 18 పోతే 2 డివైడెడ్ బై 3 26 2/3 అంటే ఆప్షన్ నెంబర్ 1 అండి.